ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. మెరుపు కలలు అందుకే చెప్తున్నా, చెప్పాను. నాని, రేపు పూజ జరిపించు, అర్థమైందా? నేను చెప్పేది వింటున్నావా? పూజ జరిపించాలి. పూజ సరేనా? ఏంటత్తయ్యా, బామ్మగారు ఏదో పూజ జరిపించమంటున్నారు, ఏంటది? ఉదయం నీకు పీడకల వచ్చింది కదా, మనసుకు శాంతి లేదని చెప్పానమ్మా. వాళ్ళ అత్తయ్య గారు జరుపుకునే త్రిమూర్తుల పూజ జరిపించమని చెప్తోందిరా. వాళ్ళ అత్త చేసే పూజ మీ అత్త నిన్ను చేయమని చెప్తుందన్నమాట. నేనేమో అనుకున్నాను కానీ ఎమోషనలే. అయితే మన ఇంట్లో రేపు త్రిమూర్తుల పూజ అన్నమాట. అమ్మా, ఆ పూజకి ఏమేం కావాలో చెప్తే నేను వెళ్ళి తీసుకొచ్చేస్తా. మీలాంటి ఇంతమంది మంచి వాళ్ళు నా చుట్టూ ఉండడం నిజంగా నా అదృష్టం అత్తయ్య. మనం ఏం చేద్దామంటే? అమ్మా, మీ అత్తా కోడళ్ళ ముచ్చట కొంచెం ఆపి కొంచెం త్వరగా వంట చేయొచ్చు కదా. ఆకలేస్తుంది నాకు. వెళ్తున్నానులేరా, ఆకలికి 10 నిమిషాలు కూడా ఆగవు. ఓకే. ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. ఆగు. ఏంటి, ఎందుకు ఆగమన్నావు? ఇంతకు ముందు ఎక్కడికి వెళ్ళావు? ఈ క్రిమినల్ ప్రణయ్ నీ మరదల ఫోటోల్ని ఒక దగ్గర జాగ్రత్తగా పెట్టాను. వాటన్నింటినీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అప్లోడ్ అయ్యేలాగా ఏర్పాటు చేసొచ్చాను. నీ మరదల్ని నాకిచ్చి పెళ్లి చెయ్యి. ఇప్పుడు ప్రణయ్ విషయం చెప్తే పానిక్ అవుతుంది. ఈ విషయం ఇప్పుడు ఎవరికి తెలియకూడదు. ఫోటోలు అనేవి ఒక ఆడపిల్ల ఆత్మాభిమానానికి సంబంధించినవి. ఇలా ఫోటోలున్నాయని తెలిస్తే ఏమైనా జరగచ్చు. ఎక్కడికి వెళ్ళావని అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా నిల్చున్నావేంటి? చెప్పు, ఎక్కడికి వెళ్ళావని అడుగుతున్నాను కదా. ఏంటి, ఎక్కడికి వెళ్ళావు అని దబాయిస్తున్నావు? నేను ఎక్కడికి వెళ్ళినా ఎవరిని కలిసినా నీకు చెప్పి వెళ్ళాలా? అలా ఏమైనా మన మధ్య అగ్రిమెంట్ ఉందా? నేను అడుగుతుందేంటి, నువ్వు మాట్లాడుతుందేంటి? అసలు సంబంధం ఏమైనా ఉందా? ఎక్కడికి వెళ్ళావని అడుగుతుంటే అది చెప్పకుండా అగ్రిమెంట్ ఉందా అంటున్నావేంటి? నా పర్సనల్ పనుండి వెళ్ళాను. అది నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. నేను అడుగుతున్నదేంటి, నువ్వు చెప్తున్నదేంటి? నాకు తెలియకూడని పర్సనల్ వర్క్ ఏంటి? చెప్పేదైతే అడగకుండానే చెప్పేవాడిని కదా. ఏంటి ఇలా చూస్తుంది? కొంపదీసి కొడుతుందా ఏంటి?
ఏంటి చూపులతో భయపెడుతున్నావు? పర్సనల్ అని చెప్పాను కదా. నేను మాత్రం నా విషయాలేవి నీ దగ్గర పర్సనల్ కాదు అనుకుంటున్నాను. అందుకే నీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఏంటి ఏమైంది? మార్నింగ్ నాకు ఒక మెసేజ్ వచ్చింది. నీకు మెసేజ్ వచ్చిందా? నీకు మెసేజ్ వచ్చిందా అని అంత షాకింగ్ గా అడుగుతున్నావు? నీకు కూడా మెసేజ్ వచ్చిందా? అవును, మార్నింగ్ నాకు ఒక మెసేజ్ చేశాడు. అరగంటలో రమ్మన్నాడు. సర్లే గాని మరి నీకే మెసేజ్ వచ్చింది? మీ నాన్నగారిని నిర్దోషిగా నిరూపించాలంటే నా దగ్గర ఆధారాలున్నాయి. ఇదేనా నీకొచ్చిన మెసేజ్? అవును. నేనింకా ప్రణయ్ గాడి ఫోటోల మెసేజ్ అనుకున్నా. తొందరపడి నోరు జారలేదు. సర్లే గాని ఎవరు పంపించారు మెసేజ్? తెలీదు, ఫోన్ కలవడం లేదు. మార్నింగ్ ఇది చూపించాలని నీ దగ్గరికి వచ్చాను, కానీ నువ్వు పిలిచేలోగా వెళ్ళిపోయావు. నేను వెళ్ళి అక్కడ కాసేపు వెయిట్ చేశాను, కానీ మనసు మార్చుకున్నానని మెసేజ్ చేశారు. ఇదంతా చూస్తుంటే ఎవరో మనకు బాగా తెలిసిన వాళ్లే మన వెనక ఏదో చేస్తున్నారనిపిస్తుంది. ఇంకొకసారి ఇలాంటి మెసేజ్లు వస్తే ఒంటరిగా వెళ్ళకు, సరేనా? మనం ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. అర్థమైంది. అవును, నీకు కూడా ఏదో మెసేజ్ వచ్చిందన్నావు కదా, నీకేం పంపించారు? ఒక బ్యాంక్ పర్సనల్ లోన్ ఇస్తా అన్నారు. అరగంటలో రమ్మంటే స్పీడ్గా వెళ్ళాను. ఇదేనా నీ పర్సనల్? అవును, పర్సనల్ లోన్లో పర్సనల్ అని ఉంది కదా, అదే పర్సనల్. అవును, నువ్వెప్పుడొచ్చావు? మీరేంటి ఆఫీస్కి ఇక్కడ టైం అవుతుంటే ఇంకా కబుర్లు చెప్పుకుంటున్నారు? అయినా ఈరోజు మేము ఆఫీస్కి రావడం లేదుగా. లీవ్ లివ్వనని చెప్పాను కదా. మేము లీవ్ పెట్టడం లేదు. మేమిద్దరం ఫీల్డ్ వర్క్ మీద వెళ్తున్నాం. ఇద్దరా? అవును, ఇద్దరమే. అయితే రేపు ఫీల్డ్ వర్క్ గురించి రిపోర్ట్ ఇవ్వండి. ఈరోజు మనం ఎక్కడికి ఫీల్డ్ వర్క్కి వెళ్తున్నాం? అసలు మనకు అలాంటి అసైన్మెంట్ ఏం లేదు కదా.